హాయ్ ఫ్రెండ్స్, మన దేశంలో ఎక్కడ రోడ్లు వేసినా ఆఖరికి ఇగో ఇదే పరిస్థితి. వీళ్ళు ఏం చేస్తారంటే ఏ రోడ్ సీసీ రోడ్ వేసినా డాంబర్ రోడ్ వేసినా సైడ్కి మాత్రం మట్టి పోయారు. ఈ మట్టి పోయకపోవడం వల్ల ఇట్లా పెచ్చులు ఊసిపోతూ ఉంటుంది. ఈ లెవెల్ మట్టి పోస్తే ఈ రోడ్ అనేది చెక్కు చెదరకుండా 5 ఏళ్ళు కానీ 10 ఏళ్ళు కానీ చెక్కు చెదరకుండా ఉంటుంది. ఇగో ఇప్పుడు ఈ రోడ్ వేసి సంవత్సరం అవుతుంది. ఎట్లా చూసిలేగా ఇగో ఈ మెల్లమెల్లగా ఏమవుతుంది, వాన పడినా లేకపోతే ఏదైనా సైడ్కు వెహికల్స్ దిగినా కూడా ఇగో ఇట్లా మెల్లమెల్లగా ఈ పెచ్చులు రాలిపోకుండా మెల్లమెల్లగా మొత్తం రోడ్ అంతా కట్ అయిపోతుంది. దీనివల్ల పైసలు వృధా, జనాల అవస్థలు. ఇప్పుడు వేసిన రోడ్డు మళ్ళీ 10 ఏళ్ళ దాకా ఓడేవాడు ఇటు వచ్చి. ఇగో మీ సైడ్ కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే కాంట్రాక్టర్ రోడ్లు వేసినప్పుడే గట్టిగా అడగాలి. అడిగితే తప్ప ఇలాంటి డ్యామేజెస్ వల్ల మనం నష్టపోయే అవకాశం చాలా తక్కువ అవుతుంది. కాబట్టి ప్రజలారా, మీరు అందరూ బాగా ఆలోచించండి. మీ దగ్గర ఏ అభివృద్ధి జరిగినా ఏది జరిగినా కూడా ప్రజల పాత్ర చాలా కీలకము. ఏంటంటే కాంట్రాక్టర్ అనేటోడు ఎక్కడి నుంచో వస్తాడు, వేసుకొని పోతాడు, అవతల పడతాడు, బిల్లు తీసుకుంటాడు, ఇక మళ్ళీ పత్తకుంటాడు. కాబట్టి మన రోడ్లు మనమే కాపాడుకోవాలి. ఇగో ఇలాంటి రోడ్లు, ఇది పాకాల కొత్తగూడెం రోడ్డు. ఇది వరంగల్ జిల్లా నర్సంపేట నుంచి పాకాల కొత్తగూడెం పోయే రోడ్డు. ఇది ఏ సంవత్సరం అవుతుంది. ఇగో ఇట్లా డ్యామేజ్ అయిపోయింది. ఇంకో సంవత్సరాలు ఏమవుతుందంటే ఈ మొత్తం సగం వరకు వెళ్ళిపోతుంది. దీని ముఖ్య కారణం ఏంటంటే ఈ లెవెల్ మట్టి పోయపడం వల్ల ఈ హైట్ ఉంటుంది, వెహికల్స్ దిగుతాయి, లేకపోతే వరదలకు వర్షం పడ్డప్పుడు కోసుకపోతూ ఉంటుంది. ఇదే కథ అవుతుంది. కాబట్టి మీ దగ్గర ఎక్కడైనా సరే సీసీ రోడ్లు వేసినా బీటీ రోడ్లు వేసినా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవడో వస్తాడు, ఏమో చేస్తాడు, బాగు చేస్తాడని మాత్రం అస్సలు ఆలోచించొద్దు. ఒక్కసారి వేసిన రోడ్డు మళ్ళీ 10 ఏళ్ళ వరకు దాన్ని రిపేర్ చేస్తాను కూడా ఎవరు రాడు.